జగన్ కొత్త కుట్రకు తెరలేపారా? చంద్రబాబు పడగొట్టాలంటే బలమైన దెబ్బ కొట్టాలని భావిస్తున్నారా? ఎన్టీఆర్ని అస్త్రంగా వాడుకొని చీలికకు ప్లాన్ చేస్తున్నారట జగన్. అసలు ఆయన వ్యూహం ఏంటి? తెలుగుదేశం పడిలేచిన కెరటం పడిపోయిన ప్రతిసారి అంతే వేగంతో లేస్తూ వస్తుంది. అయితే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని చాలా తేలిగ్గా తీసుకున్నారు. చంద్రబాబును దారుణంగా దెబ్బతీశానని భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చారు చంద్రబాబు. పడిన చోటే నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీశారు. అయితే కూటమి దూకుడుతో ఇప్పుడు జగన్లో భయం పట్టుకుంది. కూటమి దూకుడిని ఢీ కొట్టడం అంత ఈజీ కాదని ఆయనకి తెలుసు. అలాని పాత వ్యూహాలు ఏపీలో పనిచేయడం లేదు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మదిలో జూనియర్ ఎన్టీఆర్ని వాడుకోవాలని ఓ ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కష్టం నుంచి గట్టెక్కించగలరని ఆయన బలంగా భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్టీఆర్కు అవమానం జరిగిందని బయటకు వచ్చారు కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పరిస్థితి నానాటికి దిగజారింది. లోకేష్ వల్ల కాదు, జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి రప్పించి పగ్గాలు అందించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. చాలా మంది సీనియర్లు ఈ వ్యాఖ్యానాలు కూడా చేశారు. అయితే వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు చంద్రబాబు, లోకేష్. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ అవతరిస్తున్నారు. పార్టీ సైతం ఆయన చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. ఇక ఏపీలో పట్టాభిషేకమే తరువాయి అన్నట్టు మారింది పరిస్థితి. ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన సపోర్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు పుష్కలంగా ఉంది. టీడీపీని కట్టడి చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి కష్టంగా మారింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీల వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అవమానం జరిగింది. చంద్రబాబును అరెస్ట్ చేసి 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచేశారు. ఆ సమయంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ నోరు తెరవలేదు. తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు కుటుంబానికి కానీ అండగా నిలవలేదు. పైగా అప్పట్లో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీమోహన్ ను కూడా కట్టడి చేయలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒక అంచనాకు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేశారని అవమానించిన వారు ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. ఎక్కడ రాజకీయ వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళట్లేదు. అయితే మొన్న అనంతపురం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఒక వివాదం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. అయితే ఆ వివాదాన్ని పెద్దదిగా చేయడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని కామెంట్స్ వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ను మరోసారి తెరపైకి తెచ్చి టీడీపీలో చీలిక తేవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీలో యాక్టివ్ చేసి చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించే టీడీపీ నేతలతో పార్టీని అడ్డుగోలుగా ముక్కలు చేయాలని జగన్ ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే ప్రచారం నడిచింది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమో అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.